ఎంతో రుచిగా ఉండేటువంటి రాగి ఊతప్పాల కోసం మనము ఇక్కడ బియ్యం ఏం వాడమండి. అసలు భలే మృదువుగా సాఫ్ట్గా భలే బాగుంటాయి అనమాట. ఇంకా దానికోసం మనము గిన్నెలో ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నామండి. ఒక కప్పు తిక్కు పోహ తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకున్నాము. వాష్ చేసేసుకున్న తర్వాత మనము ఫ్రెష్ వాటర్ వేసుకుని 4 hours పాటు సోక్ చేసుకుంటామండి. ఆఫ్టర్ 4 hours చక్కగా నానిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని మెత్తని కాటుకులాగా మనం గ్రైండ్ చేసేసుకుంటాం. ఆ గ్రైండ్ చేసుకున్న పిండిలో 2 కప్పుల రాగి పిండి వేసేసుకుని సరిపడా సాల్ట్ వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుంటాం. హ్యాండ్ తో మిక్స్ చేసుకుంటేనే పర్ఫెక్ట్ గా కలుస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి 6 to 8 hours పాటు పులియబెడతాము. చూసారా చక్కగా పులిసిపోయింది. అసలు మనకి పిండి చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. ఇంకా దీని కాంబినేషన్ లో అల్లం చట్నీ చేస్తున్నాను నేను ఇక్కడ. ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టీ స్పూన్ మినపప్పు, జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక 2-3 మెంతులు, ఎండుమిర్చి, ఒక 2-3 పీసెస్ అల్లం ముక్కలు వేసేసుకుంటాము. అది మంచిగా వేగిపోయిందండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ నిండా చింతపండు, వెల్లుల్లి రెప్పలు 4-5, రుచి సరిపడా సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ బెల్లము, సరిపడా వాటర్ వేసుకుని